పిచ్చోడి చేతికి రాయిస్తే ఎంత ప్రమాదమో రాంకోటి గారిని సర్పంచ్గా కొనసాగిస్తే గ్రామానికి పంచాయతీకి చాలా నష్టం జరిగేలా ఉంది. కాబట్టి సర్పంచ్గా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నాం. అది ఆఫీసర్ గారు అంటే అలా ఉండాలి. నికాసని తీర్పు చెప్పారా? శభాస్రా, చాలా బాగుంది మీ తీర్పు. ఏంట్రా, నన్ను సస్పెండ్ చేస్తారా? కారణం మీకు పిచ్చి కాబట్టి. ఏ జతవరా నాకు పిచ్చంది? దొంగోడు తన దొంగోడని ఒప్పుకుంటాడా? కరెక్ట్. పిచ్చోడు తను పిచ్చోడని ఎప్పుడు ఒప్పుకోడు కదా. రాంకోటి గారు, మీరు వెంటనే విశాఖపట్నం వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరండి. ముందు నువ్వు వెళ్ళి పశువుల ఆసుపత్రిలో చేరు. దిస్ ఇస్ టూ మచ్. ఏంటో టూ మచ్? నా ఊరు వచ్చి నాకు పిచ్చని చెప్పి నన్ను సస్పెండ్ చేస్తాను. నీ ఎవ్వరే ఎవరికా పిచ్చి? ఎవరికా పిచ్చి? నాకే పిచ్చి. మీ నాన్నకి? పిచ్చి. మీ తాతకి? అందరికీ? ఏమిటండి ఎవరికి పని? మీరు మాట్లాడండి, మీరు ఓడిపోతారా? నాన్న, ఆ కుట్టుడే ఉంటాను. ఇప్పుడు చెప్పరా ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? అబ్బా! పిచ్చోడు చేయి కొరికాను. నాకు పిచ్చెక్కదు కదా. అవకాశం లేకపోలేదు. అయితే నేను అర్జెంట్గా విశాఖపట్నం వెళ్ళిపోవాలి. ఏంట్రా సినిమా చూసి చూస్తున్నారు? ఎవరికి పిచ్చి? మీ బాబుకి పిచ్చిరా? మీ అమ్మకి పిచ్చి? ఏయ్, అసలు ఈ ఊరోళ్ళకి పిచ్చి పట్టింది. నాన్న, వాడిని కట్టాడనుకో. అబ్బా, నీకు పిచ్చెక్కుతుందిరా? పద, ఒక్క మాట నేను చెప్తానండి. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు సర్పంచ్ని, ఈ ఊరు సర్పంచ్ని నేనే. ఎవడొస్తారండి? సుబ్బరాయుడు, సమయానికి దేవుళ్ళ వచ్చావురా. విన్నావంటరా, ఈ ఊరోళ్ళందరూ కలిసి నాకు పిచ్చని పుక్కరు లేపారా? మాకు పిచ్చెక్కిందంటారా? కూలీల మీద కూలీలు అంకుల్, పద్మావతికి జరిగిన అన్యాయం నాకు తెలిసిందకు. నువ్వు భయపడకకు. నీకు కొండంత అండగా నేనున్నానకు. పద్మను నేను చేసుకుంటానకు. ఈ మాట బిగ్గరగా నమ్మకరా. ఆడిన్నాడంటే నీ ఫీజులు తీసి పారేస్తాడు. వాడెవడకు? ఇంకెవడరా? ఆ రౌడీ నరసింహం గాడు. వాడు చచ్చిపోయాడు కదకు. ఆడి చావు మన చావుకొచ్చిందిరా. కొంపలో దెయ్యమై తిరుగుతున్నాడు. నువ్వు భయపడకకు. భయపడకంటావేంట్రా? ఆ మాట నేనంటున్నాననే ఊరంతా నన్ను పిచ్చాడంటున్నారు. అయినా అంకు, ఈ ఎంటీవీ జీటీవీ రోజుల్లో కూడా దెయ్యాలు ఉన్నాయంటావా? నువ్వు కానీ దెయ్యానికి వెళ్ళారో చూసావా? ఆ రోజు నా కూతురుతో చిక్కబుక్క రాయిలే అని పాట కూడా పాడుతుంటాను. చిక్కుపుక్కు రైలే పాట పాడుతున్నాడా? అసలు చచ్చినోడు ఎలా బతికొచ్చాడబ్బా? అదే కదా నా డౌట్. అంకు, ఇందులో ఏదో కిరికిరుంది. నేను పట్ట వెళ్ళి తేల్చుకొచ్చాను. మరి నాకేంటమ్మా? వాడిని వదిలించుకున్న తర్వాత మా పద్దమ్మ నీకే ఇచ్చి పెళ్లి చేస్తారా? మాట తప్పవుగా. చిక్కుపుక్కు రైలే. వచ్చావా? ఏమైందా అని అడుగుతుంటే పాటలు పడతావిట్రా? ఏమైందేమిటి? నీ కూతురితో హిల్ స్టేషన్ లో అమెరికాలుడు. అబ్బో, నన్ను కొడతావేంటి? నిన్ను వెతవరు చేసి ఆడితో చెట్టపట్టలేసుకుని డూయిట్లు పాడినందుకు నీ కూతురు కొట్టు. డూయెట్లు పాడుతుందా? అబ్బే లేదు, ఆమ్లెట్ వేసుకుని తింటోంది. మెళ్ళో తాలిబొట్టు కూడా ఉంది. ఈ తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టాను. ఇక్కడి నుంచి వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఇంత నాటకం వాడి కన్న తండ్రినే మోసం చేస్తావా? నిన్ను ఏమైంది? కడుపు అయ్యింది. ఇట్లాంటిదేదో జరుగుతుందని అత్తయ్య చెప్తానే ఉంది. ఆవిడ్ని పంచాయతీ మైకు అని దీన్ని ఇంత దూరం తీసుకొచ్చింది మీరు. తప్పంతా నాదైనట్టు మాట్లాడతారేంటి? ఆయన ఎవరో నాకు తెలుసా? అమెరికా వాడు కమిట్ అయిపోమని చెప్పింది నానేగా. కమిట్ అయిపోమన్నాను కానీ కడుపు తెచ్చుకోమన్నానా? ఆహా, కమిట్ అయితే కడుపు రక్క కామర్లు వస్తాయా? అయినా నాకేమైనా భరించడానికి ఆయన ఉండనే ఉన్నారు. నేను ఆయన దగ్గరికి వెళ్తాను. ఏంటి ఇది? ఏమండి, మన వాడి నాటకం మా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయిందండి. ఏమండి, మీకు విషయం చెప్పనా? నాకు 3వ నెల. కంగ్రాచులేషన్స్. నేను నెలతో పెనని మా ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డారో తెలుసా? నీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలియక భయపడి ఉంటారు. వెళ్ళి చెప్పు,
ఇందులో చెప్పేదే ఉంది. మనం కమిట్ అయిపోయినట్టు మా వాళ్ళకి తెలుసుగా. నా కమిట్మెంట్ వల్లే తల్లి అయ్యావన్న నమ్మకం ఏమిటి? ఏమండి ఎగతాళిగా మాట్లాడుతున్నారా? తాళి కట్టిన మొగుడయ్యండి కడుపు రావటానికి మొగుడే కానక్కర్లేదు పద్మావతి, మగాడైతే చాలు. ఏం జరిగిందో చెప్పమ్మా. నీ కడుపులో పెరుగుతున్నది నా బిడ్డేనన్న నమ్మకం ఏంటని అడిగాడు. కావాలంటే అబార్షన్ చేయించుకోమని డబ్బు నా మొక్కలు కొట్టాడు. ఏమిటండి గౌరవం? ఏమిటి ఇది? మన కళ్ళు తప్పి ఆడితో దెయ్యం నాటకం ఆడినప్పుడే మన చుట్టాడు చేతికి దిక్కింది. ఇలా చేస్తాడని నాకు మాత్రం ఏం తెలుసు. మీ నాన్న నా కుటుంబానికి అన్యాయం చేశాడు. తనకి బుద్ధి చెప్పడానికి నాటకం ఆడదామంటే సరే అన్నాను. ఏం చేశానా? అసలు ఆ రౌడీ గాడు ఎవడో ఎక్కడుంటాడో కూడా నాకు తెలియదే. ఆడి కుటుంబానికి నేను అన్యాయం చేసి పెట్టి అలే ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో చెప్పి చావు. బయటికి నేను నీ కుటుంబానికి అన్యాయం చేసి పెట్టరా? అసలు నువ్వెవరా? శారదమ్మా, నువ్వు చేసిన నోములు వ్రతాలకి ఆ దేవుడు కరుణించి 12 బిడ్డల్ని కడుపులో వేశాడమ్మా. మరే 10 ఏళ్ల నుంచి మా వదిన గారు ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. దేవుడు లాంటి సర్పంచ్ గారిని దేవుడు ఇన్నాళ్ళు కరుణించాడు. ఆ రాముడు లాంటి బిడ్డ పుడతాడమ్మా నీకు. సర్పంచ్ గారు శ్రీమంతానికే ఊరంతా ఇంత హడావిడి చేస్తున్నారంటే ఇంకా బిడ్డ పుడితే పక్కనున్న పదువులకి పండగే. మరి పదువులకేటండి, మన పరగణాలో ఉన్న 50 ఏళ్ళకి జాతర జరిపిస్తాం. అయిపోయింది. పిల్ల పిచ్చు లేని కుటుంబం కనిపెట్టుకుని పడుంటే ఎప్పటికైనా గుట్టుకోమంటారు. లక్షలు కలిసి వచ్చే ఈ ఆస్తికి నడిచొచ్చే కొడుకు నేనే అవ్వచ్చు, నా జీవితాంతం తడిగొట్టేసుకుని పడుకోవచ్చు కదా అని పెద్ద ప్లాన్ వేసా. దీని అబ్బా మొత్తం రివర్స్ అయిపోయింది. ఏంటి బాబా ఓ ఫీల్ అయిపోతున్నావు? నీ ఫీలింగ్ నా ఫీలింగ్ కదా, నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ కదా. జరిగిందేదో జరిగిపోయింది. చూడు అలా నలుగురు మధ్య తిరుగుతూ జరగవలసిన ఆలోచిద్దాం. మాణిక్యం, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావే? బాబు చిచి, మీరు అసలు మనుషులేనా? ఏవే, కట్టుకున్న భర్తకు ద్రోహం చేసి క్షణం సుఖం కోసం పరాయి మగవాడి పక్కలో పడుకోవడానికి సిగ్గులేదు? ఏడవాల్సింది నువ్వు కాదే. నీలాంటి చెడిపోయిన దానికి మొగుడైనందుకు వాడేడవాలి. పోవతలికి మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఆప్తులు ఎవరున్నారు బావా అంటూ మా ఇంట్లో చేరి ఇలాంటి తప్పుడు పనులు చేస్తావా? సర్పంచ్ గారు రాని నీ సంగతి చెప్పి బయటికి గెంటిస్తా. నా మొఖం నీకు చూపించలేను. నీ కాళ్ళు పట్టుకుని అనుకుని ఈ ఒక్క తప్పు క్షమించేయమ్మా. ఆ క్షమాపణలేవో సర్పంచ్ గారు వచ్చాక అడుకో. అమ్మో, ఆటం బాంబు పీల్చేసేసింది. ఆలస్యం చేశామంటే ఆస్తి రాకపోగా అసలు కేసు వచ్చేట్టుంది. అమ్మగారండి, రాత్రికి రాత్రే ఆ పడమడిసేనంతా తడిపేశానండి. ఇక వారం రోజుల దాకా నీళ్ళకు దిగులేదండి. ఏరా, నీకు అస్తమానం మీ అయ్యగారి సేవలు, మా పొలం బాగోగులు తప్ప నీ ఇంటి గురించి అసలు పట్టించుకోవా? నా ఇంటికేమండి, నా కోసం ప్రాణాలు ఇచ్చే పెళ్ళా ఉంది. మా ఇద్దరిని కన్నబిడ్డలా చూసుకునే తమరున్నారు. సర్లే, పొలం పనులు వేరే వాళ్ళు చూసుకుంటారు గాని రేపటి నుంచి రాత్రిప్పుడు ఇంటి పట్టునుండు పో. ఏంటిది? ఎప్పుడు లేదు అమ్మగారు ఇవాళ కోపంగా మాట్లాడుతున్నారు. ఏమైందబ్బా? సర్పంచ్ గారు, ఘోరం జరిగిపోయిందండి. ఏం జరిగింది? భార్య శారదమ్మ గారు ఆ పాలేరు రంగండి
దారుణంగా హత్య చేసిందండి. మా చెల్లెలు మహా ఇల్లాలరా, బతికినంతకాలం దేవతలో బతికింది. అట్లాంటి ఈ దేవత మీద నిందలేస్తావా? అరే ఈ రంగండి మా చెల్లెలు కన్న బిడ్డలా చూసినదండి. ఏమండే అట్లాంటిది ఏ కన్న తల్లికైనా బిడ్డలు చంపుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చెప్పరండి, మాట్లాడండి. ఏం మాట్లాడతారండి? వాళ్ళు ఏం మాట్లాడతారు? మగుడిని పట్టుకుని నడుస్తున్న ఆ మాణిక్యాన్ని అడగండి, అవసరం ఏమిటో అడగండి. చెప్పు మణిక్యం, చెప్పు. వీడు చెప్పే మాటలని అబద్ధాలని చెప్పు. వీడిని ఇక్కడికిక్కడే ముక్కలు కింద నరికేస్తాను. నా చెల్లెలు అమాయకురాలని చెప్పు. వీడిని ఉప్పు పాతలేస్తాను. చెప్పమ్మా, చెప్పు. పుల్లబ్బాయి గారు చెప్పిందంతా నిజం. అది నిజం. చెప్పు తీసి కొడతా. నీ ఆయన్ని చంపాల్సిన అవసరం నా చెల్లెలికి ఎందుకుంటుందే? అమ్మగారికి మా ఆయనకి అక్రమ సంబంధం ఉంది. అమ్మగారి కడుపులో పెరుగుతున్న బిడ్డకు అసలు తండ్రి మా ఆయనే. ఒరే రంగా, నేను 10 ఏళ్ల నుంచి గొడ్రాలిగా బతుకుతున్నాను. నాకు అయ్యగారి మూలంగా బిడ్డలు పుట్టే యోగం లేదు. నన్ను తల్లిని చెయ్యరా అని అడిగింది. అప్పటికి నేను చెబుతూనే ఉంటా, నీకు ఈ పాప పనొద్దయ్యా అని. తీరా నెల తప్పాక ఆడు రకసి ఎక్కడ బయట చెప్పేస్తాడోనని అంటే అన్యాయంగా చంపేసింది. ఏంటారండి, ఉన్నట్టుండి భూమి బద్దలైపోతుందన్నట్టుగా అనిపిస్తుంది. ఈ నిజం విన్నాక నా గుండె పగిలిపోతేమో అని భయంగా ఉందండి. అసలు ఈ అవమానం భరించలేక నాకే చచ్చిపోవాలని అనిపిస్తుందంటే ఇంకా మా బావగారు మాత్రం ఎందుకు బతుకుంటాడు? బతుకుంటాడు. ఎట్లాంటి కులటికి వరుసకి అన్నమైనందుకు నాకే తలకాయ కొట్టేసినట్టుగా ఉందండి. అట్లాంటిది చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ న్యాయం చెప్పే మా బావగారు ఇక నుంచి తలెత్తుకు తిరగలడా? తిరగలేడు. ఎందుకంటే ఆయనకి ప్రాణాల కంటే పరువే ముఖ్యం. ఏమండి, ఏమండి, పాలు వేసి ఆ పాడాలని నమ్మకండి. నేను చెడిపోయినదాన్ని కాదండి, నన్ను నమ్మండి. ఏమండి, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలియదండి. నన్ను నమ్మండి. ఏమండి, నన్ను అపార్థం చేసుకోకండి. ఏమండి, ఏమండి, మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నాకే పాపం తెలియదండి. నా కడుపులో బిడ్డకు తండ్రి మీరేనండి. ఏమండి, చేసిందంతా తెలిసి నాకేం పాపం తెలియదంటే నువ్వేం కంగారు పడకవా? మేమంతా ఉన్నాం కదా. దిక్కుమాలిన కడుపు కోసం దేవుళ్ళు లాంటి భర్తను చేతులా చంపేసుకున్నావు. కామంతో కళ్ళు మూసుకుపోయి పాలేతో సంబంధం పెట్టుకోవడానికి సిగ్గులేదు. బంగారం లాంటి మనిషిని మట్టిలో కలిపేసి నీకు పుట్టగతులుండవు. మరే చూసావా చలికాలం. అగనే ఏ కోదలో దీన్ని విధవం చేస్తున్నారు? చచ్చిపోయిన మా బావ రాఘవై పెళ్ళవ కోదలోనా? అవునండి. మరైతే దాని కడుపులో పెరుగుతున్న ఆ పాలేరు గడిపిండని బయటికి తీసేయండి. ఏ పాలేరు కారణంగా సర్పంచ్ గారు ఆత్మహత్య చేసుకున్నారో వాడి కుళ్ళును దాని కడుపులోంచి కడిగేసిన తర్వాతే దాన్ని విధవం చేయండి. 7వ నెలలో కడుపు తీస్తే పెద్ద పెళ్ళానికి ప్రమాదం నాయనా. నర్మయ్, నాకు ప్రాణాల కంటే పరువు ముఖ్యం. ఆరంగంలో వెళ్ళిపోనే. అన్నయ్య, అన్నయ్య, నీకు దండం పెడతానన్నయ్య. నన్నేం చేయకన్నయ్య, నా బిడ్డను కాపాడు. నన్నేం చేయదన్నయ్య. నీకు దండం కాపాడాలంటే కాపాడాలి. నేను పట్టుకుంటా.
రావే నీకు వాళ్ళేందన్నా? రా లోపలికి. అది కాదండి. ఏ, నడవే. రండి. అదిరా. చెప్పండి, ఎవరికి ఎవరు అన్యాయం చేశారు? ఎవరికి ఎవరు ద్రోహం చేశారు? పసుపు కుంకాలు పోగొట్టారు, పతితను చేసి ఊరి నుంచి వెలేశారు, అన్నింటికీ మించి మాతృత్వానికి దూరం చేయాలనుకున్నారు. ఆ తల్లి కడుపు నుంచి సరాసరి కాటికి పంపాలనుకున్నారే, ఆ బిడ్డను నేనే రావుకోటి. ఆస్తి కోసం, పదవి కోసం నా కుటుంబానికి అడ్రస్ లేకుండా చేశారు. ఇన్నాళ్ళు నా తల్లి పడ్డ ఆవేదన నీకు శిక్షగా మారాలంటే నీ ఒక్కగానొక్క కూతురికి సరిగ్గా అలాంటి కష్టమే రావాలి. అప్పుడు గాని నువ్వు చేసిన పాపం ఏమిటో నీకు అర్థం కాదు రావుకోటి. అందుకే అమెరికా వాడిని నమ్మించి నీ కూతురికి మొగుడినయ్యాను. రౌడీనై నీ కళ్ళ ముందు చచ్చిపోయాను, దయ్యాన్నై నీ గుండెల్లో నిద్రపోయాను. ఇదే నా చివరి అవతారం అని, ఇంతటితో నిన్ను వదిలేస్తానని మాత్రం మురిసిపోవద్దు. ఈ ఊరి నడిబొడ్డున నా తల్లి శీలానికి గ్రహణం పట్టించావు. ఇదే ఊరి జనం ముందు రాఘవయ్య భార్య ఉత్తమురాలు అని నీ నోటితోనే చెప్పించి అప్పుడు నా అసలు రూపం నీకు చూపిస్తాను. మా ఆయన ఇంత కసాయివాడని నిజంగా నాకు తెలియదు వదిలి గారు. ఆడదాన్నయ్యుండి సాటి ఆడదానికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకోలేకపోయాను. నువ్వు క్షమిస్తానన్నా, నీకు జరిగిన నష్టాన్ని తిరిగి ఇవ్వలేను తల్లి. అమ్మలు కన్న అమ్మలు, శారదమ్మ నిర్దోషి అని ఇప్పుడు కార్చే కన్నీళ్లలో కనీసం 2 చుక్కలు ఆ రోజు ఖర్చు పెట్టి ఉంటే మా అమ్మ 2 అరణ్యవాసాల కాలం పాటు అజ్ఞాతంలో బతికేది కాదు. మీరు పశ్చాత్తాపడినా, పాదాలు కడిగినా మా అమ్మకు పడిన శిక్ష మీ బిడ్డ అనుభవించి తీరాల్సిందే. రామ్మా.